ఎక్కడ చూసినా ఆనాడు బ్రిటిష్ కాలంలో ఎట్లయితే మన దేశం వాళ్ళను తక్కువ చేసి చూసిండ్రో ఇలా కార్మికులను అదే తరహాగా మేనేజ్మెంట్ చూస్తుందంటే బాధ అనిపిస్తూ ఉంది. కనీస మానవ హక్కుల పరిరక్షణ లేకుండా, చిన్న చిన్న సౌకర్యాలు కల్పించకుండా, ఆఖరికి మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించకుండా మరి అత్యంత కర్కశంగా మేనేజ్మెంట్ వ్యవహారం చేస్తున్నది. అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఒకటే మాట చెప్పుకొస్తున్నాడు, మాకొక రూలు ఆఫీసర్లకు ఒక రూలు, మాకొక న్యాయం ఆఫీసర్లకు ఒక న్యాయం. పని గంటల మీద కానీ దేని మీద కానీ కనీసం నియంత్రణ లేకపోవడం. ఏమన్నా అంటే నువ్వు నేను చెప్పిన పని చేస్తావా సస్తావా, లేకపోతే నీకు ఇలా అటెండెన్స్ అయ్యా అనే కాడికి వచ్చినటువంటి పరిస్థితి. ఏమన్నా ఇంకొంచెం గట్టిగా బలంగా మాట్లాడితే షిఫ్ట్ మార్చుడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేసుడు. ఇవాళ కూడా మేము పోయిన మైండ్ కాడ ప్రతి శనివారం వస్తుందంటే ఉద్యోగాల జాతరను ఇంకోటో ఉండాల్సినటువంటి సింగరేణిలో ఇవాళ ఎంతమందిని తీసేస్తున్నాం, ఇవాళ ఎంతమందిని షిఫ్ట్ చేంజ్ చేస్తున్నాం, ఇవాళ ఎంతమందిని సస్పెండ్ చేస్తున్నాం అనే కాడికి మేనేజ్మెంట్ ధైర్యానికి వచ్చిందంటే డెఫినెట్గా ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అలసత్వమే. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, ప్రభుత్వం మీరు జోక్యం చేసుకొని సింగరేణి సంస్థలో ఉన్నటువంటి డబ్బును దోచుకుంటున్నారు, సింగరేణికి బకాయి పెడుతున్నారు, కానీ సింగరేణి కార్మికుల యొక్క రక్షణ విషయంలో మాత్రం మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. నిన్నటిదాకా ఇక్కడ బట్టి గారు వచ్చిపోయారు, ఆయననే పవర్ మంత్రి, ఆయననే గనుల శాఖ మంత్రి కూడా ఉన్నట్టున్నాడు. సింగరేణి అంత మాత్రం ఆయన కనుసన్నలనే నడుస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి మనిషి ఒక్కసారన్నా కార్మికులతోని మీకు ఇబ్బందులు ఎట్లున్నాయి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి మేనేజ్మెంట్కి నేను ఏమైనా చెప్పాలనా అని అడిగినటువంటి విషయం లేదు. ఆ మ్యాన్ రైడింగ్ మెషిన్ అని ఒకటి ఉంటుంది, అది లోపలికి 3 కిలోమీటర్లు మైన్లా కార్మికులు తీసుకుపోయే మెషిన్. ఇవాళ మేము పోయి వచ్చినటువంటి కాశీపేటలో 300 మంది షిఫ్ట్కి కార్మికులు మైన్లకు దిగాలంటే కేవలం 70 సీట్లు ఉన్నాయి. అవి ఆ 70 సీట్లు ఎన్నిసార్లు తిరుగుతాయి? 8:30 లోపల కార్మికులు లోపలికి పోవాలి, 8:30 లోపల దిగితేనే వాళ్ళకు మస్టర్ వేస్తారు, లేకపోతే వేయరు. అదే 8:30 కాగానే బంద్ చేస్తున్నారు. మరి పోనీ మేనేజ్మెంట్ కానీ ఇంకోరు కానీ వాడాలంటే ఎనీ టైం ఆన్ చేస్తున్నారు. ఇదెందుకు, ఇంత జులుమెందుకు? మీకు కరెంట్ అయితే ఫ్రీగానే ఉంటుంది కదా, కరెంట్ ఏం ఖర్చు కాదు కదా అదనంగా, ఎందుకోసం ఇట్లా చేస్తున్నారు? ఇంత సాడిస్టిక్ వ్యవహారం చేయడం ఎందుకు? మీరు ఎక్కడన్నా చూడండి, వేరే దేశాలలో, అది పోలాండ్ కావచ్చు, చైనా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా కార్మికులు బాగుండాలి, కార్మికుల యొక్క హక్కులు పరిరక్షించాలనే ఉద్దేశంతో యాజమాన్యాలు పనిచేస్తాయి తప్పితే ఇంకోటి కాదు. సరైనటువంటి పని చేసేటటువంటి వాతావరణం ఉంటే మా తెలంగాణ బిడ్డలు, మా సింగరేణి బిడ్డలు భూమిలోకెళ్ళి బొగ్గు కాదు బంగారం తీసుకొని బయటకు వస్తారు. మరి అంత కష్టపడే తత్వం ఉన్నటువంటి ఆ బిడ్డల్ని ఇట్లా మేనేజ్మెంట్ హింస పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అన్న తరఫున నేను రియాజ్ అన్న కలిసి ప్రతి మైన్లో కూడా, ప్రతి గనిలో కూడా మేము మిమ్మల్ని నోటీస్ చేస్తూ ఉంటాం. మేము కూడా అధికారంలోకి వచ్చే రోజులు వస్తాయి. ఆఫీసర్లు కనుక కార్మికులు ఇట్లానే వేధింపులు కొనసాగిస్తే ఫ్యూచర్లో కూడా మరి మంచి పరిస్థితులు ఉండవనే విషయాన్ని దయచేసి గమనంలోకి పెట్టుకోవాలి. ఎందుకంటే బొగ్గు తీయాలి కరెక్టే, కానీ దానికి ఏదో బాండెడ్ లేబర్ లాగా, వెట్టి చాకిరీలాగా మీరు ఇట్లా చేయడం అన్నది కరెక్ట్ కాదు. భద్రత ఉండాలి వర్క్కి, ఆ భద్రత కల్పించే బాధ్యత కూడా ఇవాళ అధికారంలో ఉన్న పెద్దలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే గుజరాత్లో మన ఒక కంప్లీట్గా ఒక కార్పొరేషన్ ఉంటుంది. గుజరాత్ నేల మీద ఉన్నటువంటి ఆ భూమాత మనకి ఇచ్చినటువంటి అన్ని రకాల ఖనిజాలను కూడా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ పెట్టి దాని నుండి మాత్రమే వేరే వాళ్ళకి ఇస్తారు. మరి మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు అట్లాంటి ఒక కార్పొరేషన్ పెట్టండి. ఎందుకంటే మన బొగ్గు మీద ఇంకెవరో పెత్తనం ఉంటుంది, మన బొగ్గు మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉంటుంది. మీరు దాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలి. రేపటి నాడు మీ అందరి దయ వల్ల తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒకటి కంప్లీట్గా తెలంగాణలో ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ అన్నీ కలిపి ఒక కార్పొరేషన్ పెడతాం. కేవలం తెలంగాణ బిడ్డలకు మాత్రమే హక్కు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరి సింగరేణిలో మైన్ డెవలప్మెంట్ ఆపరేటర్ అని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంపూర్ణంగా సింగరేణినే పటిష్టం చేసుకొని సింగరేణి ఆధ్వర్యంలోనే ఓపెన్ కాస్ట్ నడిపించుకోవచ్చు, అండర్ గ్రౌండ్ నడిపించుకోవచ్చు, లేదంటే మొత్తానికి గుత్తబట్టి బ్లాకులు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. తెలంగాణ రక్షణ సేన కానీ హెచ్ఎంఎస్ కానీ సంపూర్ణంగా అసలు ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎండిఓ సిస్టాన్ని రద్దు చేయాలి. మొత్తానికే మనకు ఈ నేల తల్లి మనకు బొగ్గునిస్తే ఆనాడు మన నిజాం రాజు ఒక గొప్ప పని చేసిపోయాడు. ఏం చేసిండంటే ఆయన సింగరేణి కార్పొరేషన్కు నిజాం గవర్నమెంట్కు మధ్యలో ఒక అగ్రిమెంట్ చేసి సంపూర్ణంగా
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గుని మొత్తాన్ని కూడా సింగరేణికి కంప్లీట్గా ఆయన రాసిచ్చిండు. ఇంకో కంపెనీ రాదు, మొత్తానికి మొత్తం ఇక్కడ బొగ్గు సింగరేణి నుంచే చేయాలని రాసిచ్చిండు. దానికి నష్టం ఎట్లా జరిగింది మీ అందరికి గుర్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ బొగ్గు స్కామ్ చేసింది 2012లో. ఆ బొగ్గు స్కామ్ చేసినటువంటి సందర్భంలో మన సింగరేణిలో ఉన్నటువంటి 1-2 బ్లాక్ల మీద కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆ బొగ్గు బ్లాక్లను విక్రయించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకే బీజేపీ అధికారంలోకి వచ్చింది. బొగ్గు స్కామ్ బయటకు తీసి దేశంలో ఉన్నటువంటి 250 బొగ్గు గనులన్నింటినీ కూడా మేము జాతీయం చేస్తున్నామని చెప్పేటటువంటి క్రమంలో కాంగ్రెస్ అవినీతితోని అవకాశం అందిపుచ్చుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా కంప్లీట్గా బీజేపీ ఇలా నేషనలైజ్ చేసింది.